2000 సంవత్సరం ఈ కొత్త శతాబ్దపు ఉదయం నేహా జీవితంలో ఏదో ప్రత్యేక ఉంది. ఓం నమః పార్వతే పతే హర హర మహాదేవ్. మహాదేవా, ఇంకొద్దిసేపట్లో వెల్బోర్డ్ ఫలితాలు వస్తాయి. ప్లీజ్ 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 పాస్ చేయించండి. నీతో నిజంగా చెప్తున్నాను, బోర్డ్స్లో పాస్ కాకపోతే నా ప్రాణం పోతుంది. ప్రామిస్. అయ్యో అమ్మా, 2000 సంవత్సరం వచ్చేసింది. ఈ కొత్త తరంలో కూడా ఇంకా బాబాదం కాలం నాటి ఇంటర్నెట్ వాడుతున్నాం, నడవడమే లేదు. ఇంకా తనేది భోపాల్ యొక్క మహారాణి ద హైనెస్ నేహా శర్మ గారు. 12th రిజల్ట్ తనది. ఇక్కడ నా నిద్ర పాడవుతుంది. విబోర్ ఆపు. నీ గారాల కొడుకు మాట్లాడుతున్నాడు. ఎలా అంటే 24 గంటల్లో 26 గంటలు పనిచేస్తున్నట్లు. వీడికి చదువు అవ్వలేదు, ఉద్యోగం చేత కావట్లేదు. చెల్లెలి రిజల్ట్ చూడమంటే చాలు విషం కక్కుతున్నాడు. వెబ్సైట్ ఓపెన్ అయింది. నేహది రోల్ నెంబర్ ఎంత? 1120786. అంతా మంచే జరగాలి దేవుడా. అంతా మంచే జరుగుతుంది. నా నేహ ప్రపంచంలోనే బెస్ట్ కూతురు. మహాదేవా, నాన్న, ఏమైంది నాన్న? మీరంతా అలా? ఎవరు ఊహించలేనిది జరిగిపోయింది. ఏమైంది నాన్న? ఇంటర్లో నా కూతురు టాప్ చేసింది, అది కూడా 92%తో. అద్భుతం బిడ్డ, మన ఊరి పేరు నిలబెట్టావు. అభినందనలు బిడ్డ. అన్నయ్య, ఆనందంగా ఆరోగ్యంగా ఉండు నేహ. నాకు చాలా టెన్షన్గా ఉంది. ఏమవుతుందేమో తెలియడం లేదు. ఏదైనా తేడా జరిగితే నేనేం చేయాలి? నాన్న, మీకు సంతోషమే కదా? చాలా సంతోషంగా ఉన్నాను తల్లి. ఈ లోకానికి ఆడపిల్లలు భారమేమో కానీ నాకైతే నా కూతురు నా సౌభాగ్యం. నీలాంటి కూతురు ఉంటే తల్లిదండ్రుల హృదయంలో ఒక మెడల్లాగా నిలుస్తుంది.
నా చిట్టి తల్లి. మీ ఇద్దరి సంతోషం నాకు చాలా విలువైనది. పక్కా ప్రామిస్. నేను రాత్రి పగలు కష్టపడి చదువుతాను. ఇంకా చార్టెడ్ అకౌంటెంట్ ఒకే ప్రయత్నంలో పాస్ అయి చూపిస్తాను. నువ్వు చేస్తావు తల్లి. నా నేహ ప్రపంచంలోనే బెస్ట్ కూతురు, బెస్ట్. కొట్టండి డప్పులు. దేవుడా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. బాగు కనెక్ట్ అయిందా? అవునక్క, అవుతోంది. దేవుడా కనెక్ట్ అయింది. రూల్ నంబర్ 112079. త్వరగా ఓపెన్ అయింది. అక్క, సంజు అన్నయ్య పాస్ అయిపోయాడు. పడి లేచి మొత్తానికి 38% పాస్ అయ్యాడు. కానీ పాస్ అయ్యాడు. నా 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 సంజు పాస్ అయ్యాడు. థ్యాంక్ యూ దేవుడా. ఒట్టు ఈ రోజు కనుక మీరు సంజుని పాస్ చేయకపోయి ఉంటే నాకైతే తట్టుకోవడం చాలా కష్టమయ్యేది. ఇప్పుడు మీరిద్దరూ స్కూల్ లాగే కాలేజ్ లో కూడా కలిసే ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ దేవుడా. మీకైతే తెలుసు విడిపోవడంలోని బాధ. సంజు లేకపోతే నా పరిస్థితి కూడా అలాగే అయిపోయేది. ఎలాగైతే మీకు జరిగిందో సతీమాత లేకుండా. తొలి ప్రేమ అనేది జీవితాంతం మర్చిపోలేని హృదయ స్పందన. అది లేకుండా ఎవరైనా ఎలా జీవించగలరు? India is my country. All Indians are my brothers and sisters. I love my country and I'm అక్క, ఏమైంది? ప్రేమ. అందుకే గాయం అతనికి, నొప్పి మాత్రం నాకు.
ఢక్కి చిక్కి ఢక్కి చిక్కి ఢక్కి చిక్కి ఢక్కి చిక్కి ఢక్కి చిక్కి. ఒక పని చేస్తాను, సంజుకి ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్తా, అంతే కదా. పద. నేహు వెళ్ళు, బయట నీ కోసం అందరు ఎదురు చూస్తున్నారు. అయినా నన్ను కాసేపు పడుకొని ఇవ్వే. అక్క ఇప్పుడు కాల్ ఎలా చేస్తాం? అలీ అలీ మొబైల్ ఇవ్వవా ప్లీజ్. అబ్బా, నాకు మొబైల్ ఎమర్జెన్సీ కోసం ఇచ్చారు, నీ ప్రేమ వ్యవహారాల కోసం కాదు. నీకు తెలుసుగా, అవుట్ గోయింగ్ కాల్ కి నిమిషానికి 17 రూపాయలు. కానీ బెస్ట్ ఫ్రెండ్స్ ఉండేది సహాయం చేసుకోవడానికి. నేను కూడా నేను ఎన్నిసార్లు మీ అమ్మ నాన్న దెబ్బల నుంచి కాపాడాను. పీటీ పీరియడ్ లో ఆడుకోకుండా నీ ప్రాజెక్టులు హోంవర్క్ అన్ని చేశాను. ఈ రోజు నువ్వు నీ ఫ్రెండ్ కి మొబైల్ ఇచ్చినందుకు లెక్కలు చెప్తున్నావా? ప్లీజ్ 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 ప్లీజ్. మరి మనం ఒకరికొకరం ఫ్రెండ్షిప్ బ్యాండ్ ఎందుకు కట్టుకున్నాం? అనవసరంగా 12 రూపాయలు వేస్ట్ చేసాం. నాకు అనిపించింది మనం ఎప్పటికీ బెస్ట్ ఫ్రెండ్స్ అని. అలీ మొబైల్ ఇవ్వు ప్లీజ్. ఒక్కటే నిమిషం మాట్లాడతాను, ప్రామిస్. అలీ, చదువు మీద ఒట్టు లేదంటే నీతో మాట్లాడడం మానేస్తా. తీసుకొని చావు. ఎవర్రా నువ్వు? హలో సంజు, నేను నేహాని. సంజు, నువ్వు 12th పాస్ అయ్యావు, కంగ్రాచులేషన్. ఈ రోజు రిజల్ట్ రావాలి కదా? అవును పిచ్చోడా, రావాలి, వచ్చింది కూడా. నువ్వు పాస్ కూడా అయ్యావు, మొత్తం 38% వచ్చింది. సంజయ్ త్రిపాఠి పాస్ అవడానికి ఒకే ఒక కారణం ఉంది, అది నేహా శర్మ. అది అలా ఏం కాదు. అదే నిజం. నాకు తెలిసినంత వరకు ఆ 38%లో 100% అదే కారణం. చాలా కష్టపడ్డావు నా కోసం. నువ్వు సంవత్సరం అంతా హోంవర్క్ చేసి ప్రాజెక్టులు చేసావు. అంతేకాకుండా సినిమా పాటల మీద సిలబస్ ని పేరడీలా మార్చి మరీ బట్టి పట్టించావు కదా. వాంతి వస్తున్నట్లు నాటకమాడి టీచర్ దృష్టిని మళ్లించావు, దాంతో నేను బతికిపోయాను. అరే అదంతా వదిలే, నాకైతే ఈ బోర్డ్ ఎగ్జామ్స్ గురించి అసలు ఏం తెలియదు కూడా. నేనైతే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండే, నువ్వైతే ఎక్కడెక్కడి నుంచి మామయ్య నంబర్ పట్టుకుని ఫోన్ చేసి నన్ను మళ్ళీ ఇక్కడికి రప్పించావు. ఒక్క మాట అయితే నిజం, నువ్వు లేకపోతే నా పరిస్థితి ఏమయ్యేదో. అవును, నిజంగానే నేహా లేకుండా సంజయ్ లైఫ్లో ఒక్క ఆకు కూడా కదలదు. విను, ఇప్పుడైతే నేను సాగర్లో ఉన్నాను, సాయంత్రానికి భోపాల్ వస్తాను. నువ్వు పని చేయి, మధ్యాహ్నం 12 గంటలకి తాజుల్ మసీద్ దగ్గర కలువు, సరేనా? నీకు పార్టీ ఇస్తాను, పార్టీ. అక్కడి నుంచి నిన్ను మన అదే ఇండియన్ కాఫీ హోమ్ ఉంది కదా, అక్కడ తీసుకెళ్తాను. అక్కడ మసాలా దోశ తినిపించి ఫిల్టర్ కాఫీ తాగిస్తాను, నా ఫేవరెట్ అది. బాయ్. అక్క, ఏమైంది? కేవలం మేమిద్దరం మాత్రమే ఇన్ని సంవత్సరాల్లో మొదటిసారి. KG 2 నుంచి ఈ రోజు వరకు ఎప్పుడు నేను సంజుని ఒంటరిగా కలవలేదు. దోశ, కాఫీ కాదు కాదు కాదు, ఫిల్టర్ కాఫీ తాగితే నా ఊపిరి ఆగిపోతుంది. రేపు లైఫ్ లో ఫస్ట్ టైం నేను సంజుతో కలిసి ఒంటరిగా బయటికి వెళ్తాను. నేహా, నీకు దోశ అంటే అస్సలు ఇష్టం లేదు కదా, ఇంకా కాఫీ అంటేనే నీకు వాంతి వస్తుంది. నీ సంజు కా మాత్రం కూడా తెలీదా? అతడు ఒక నెంబర్ 1 స్వార్థపరుడు. బుద్ధి చూస్తే నక్క చిత్రవాడు, మరి మొహం చూస్తే కొండ ముచ్చు. ఏం కాదు, షటప్.
నా సంజు గురించి ఇలాంటి పిచ్చి కూతలొద్దు. నీకు తెలుసా, నీ ప్రేమ గురించి వాడికి అస్సలు పట్టింపు లేదు. వాడు నిన్ను వాడుకుంటున్నాడు అంతే. వారి కష్టాలన్నీ తీర్చుకోవడానికి వాడుకుంటున్నాడు అంతే. అలి అలా అనకు, బాధగా ఉంది నాకు. నిజంగా నీకు వచ్చిన 92% కన్నా వాడికి వచ్చిన 38% గురించి ఎక్కువ సంతోషంగా ఉన్నావు. నువ్వు ప్రేమలో పిచ్చిదాని అయ్యావని ఒప్పుకుంటా, మరి ఇంతలానా? వాడు నిన్ను ఎప్పుడైనా అడిగాడా నీకు పర్సంటేజ్ ఎంత వచ్చిందని? ఒక్కసారైనా అడిగాడా వాడు? సంజు గోల్ నుంచి బయటికి రా. ఇంకా నీ CA ప్రిపరేషన్ మీద దృష్టి పెట్టు. సంజు ఎమ్మెల్యే కొడుకు, వాడి లైఫ్ సెట్ అయిపోయింది. మరి మనం మిడిల్ క్లాస్ పిల్లలం. నేహ, మనం ప్రేమ కన్నా ఎక్కువగా భవిష్యత్తుకి విలువ ఇవ్వాలి. చూడు, స్కూల్ అయిపోయింది. ఇక ఈ సంజు తొలి ప్రేమ కథను కూడా ఇక్కడితో ముగిద్దాం. అసలు నాకైతే ఈ పజిల్ ఎప్పుడు అర్థం కాలేదు. నీలాంటి మంచి అమ్మాయిలు ఎప్పుడు ఆ సంజు లాంటి చెడ్డ అబ్బాయిల ప్రేమలో ఎలా పడిపోతారో. నేహా, ప్లీజ్ స్టాప్ ఫాలోయింగ్ ఇన్ లవ్ అండ్ స్టార్ట్ రైజింగ్ ఇన్ లైఫ్. సంజు ప్రేమలో అలా పడిపోకు. నీ జీవితాన్ని నిలబెట్టుకుని ముందుకు సాగు. అయిందనిది అయిపోయిందా? మొదటి విషయం, నువ్వు నా సంజుని తప్పుగా అర్థం చేసుకోవడం మానే. అతనికి తెలుసు నేను స్కూల్ టాపర్ అని, అందుకే పాపం అడగలేదు. అయినా కాలనీలో అందరూ నాకు కంగ్రాట్స్ చెప్తుంటే నువ్వు బెస్ట్ ఫ్రెండ్ అయ్యింది కూడా అక్కడ లేవు. అదేం లేదా? రెండో విషయం, మసాలా దోశ, ఫిల్టర్ కాఫీ సంజుకి ఇష్టమైనవి. మరి పెళ్ళయ్యాక ఎలాగో తప్పదు కదా, అందుకే ఇప్పటి నుంచి తినడం చేయడం అలవాటు చేసుకోవాలి. మూడో విషయం, సంజు అంటే 100 కాదు 38. నేను కూడా 92 కదా అలీ, 100 ఎవ్వరు ఉండరు. అతనిలో లోపాలు ఉంటే నాలో కూడా 10 లోపాలు ఉన్నాయి. పగలు రాత్రి అమ్మా నాన్నతో అబద్ధాలు చెప్తుంటాను. పుస్తకాల పేరుతో ఎక్స్ట్రా డబ్బులు తీసుకొని నూడిల్స్ తినడానికి వెళ్తాను. నీ లెక్క ప్రకారం సంజు నన్ను వాడుకుంటున్నాడు కదా, మరి నేను కూడా ఎప్పుడు పడితే అప్పుడు నా పనులు చేయించుకోవడానికి నీతో ఫ్రెండ్షిప్ పేరు వాడుకుంటాను కదా. మనలో ఎవ్వరూ కూడా 100 కాదు, మనమంతా కొంచెం కాలని అవడాలాంటి వాళ్ళం. నువ్వు, నేను, భాగో, సంజు అందరం. ఇంకా నువ్వేదో అల్లావే. స్టాప్ ఫాలోయింగ్ ఇన్ లవ్, స్టార్ట్ రైజింగ్ ఇన్ లైఫ్. అలీ, ప్రేమ అనేది చేసేది కాదు, అది జరిగిపోతుంది. నా అదృష్టం, ఎందుకంటే నాకు చిన్నప్పుడే అది జరిగిపోయింది. సంజు నా తొలి ప్రేమ, ఇంకా చివరిది కూడా. థ్యాంక్ యూ మొబైల్ ఇచ్చినందుకు. ప్రేమిస్తే మరి ఇప్పటి వరకు అతనికి ఐ లవ్ యూ అని ఎందుకు చెప్పలేదు? మాది నిజమైన ప్రేమ. నిజమైన ప్రేమకి ఇవన్నీ అవసరం లేదు. నిజమా కాదా అనేది లిట్మస్ టెస్ట్ చేస్తే తెలుస్తుంది. ఐ లవ్ యూ అనేదే ఆ లిట్మస్ టెస్ట్. అది నీకు నీ సంజు అసలు రంగు చూపిస్తుంది. ఈ రోజు అటుకులు జిలేబీ కోసమే 300 రూపాయలు ఖర్చయ్యాయి. ఇప్పుడు ఆ కాలేజ్ది ఏదో అంటారు కదా, ప్రాస్పెక్టస్. అదే ఈ మధ్య దానికి 2000 అవుతుందని విబోర్ చెప్తున్నాడు. అవును. అవునంటే పని జరగదు. ఆలోచించాలి, ఏం చేద్దాం, ఎలా చేద్దాం. కాలేజ్ ఫీజులు, CA కోచింగ్, పుస్తకాలు వగైరా. రోజు కాలేజీకి వెళ్ళి రావడానికి పెట్రోల్ ఖర్చు, ఇవన్నీ ఎలా అవుతాయి? ఇప్పుడు ఎంత ఖర్చు అయితే అంతే. నా నేహ ఒక బ్రిలియంట్ స్టూడెంట్, తన భవిష్యత్తుకు సంబంధించిన విషయం. నేనేమంటానంటే, నేహాని గర్ల్స్ కాలేజీలో చేర్పిస్తే. ఎందుకు, ఏమైనా జరిగిందా? లేదు, ఏమీ జరగలేదు. కానీ ఎక్కడ ఏమవుతుందో అందుకే అంటున్నాను. స్కూల్ పిల్లలు కాలేజీకి వెళ్ళగానే పెద్దవాళ్ళు అయిపోతారు. ఇంకా ఈ వయసులో అబ్బాయిల వైపు ఆకర్షణ కలగడం సహజం. మరి ఒకవేళ బాయ్ ఫ్రెండ్ ఏమైనా సెట్ చేసుకుంటే? నా నేహ అలాంటి పనులేమీ చేయదు. తనకి నాన్న పరువు అంటే మర్యాద ఉంది. మీరు అర్థం చేసుకోవట్లేదు. యవ్వనం అనే తీగ మొలకెత్తినప్పుడు ఆలోచన, తెలివి అనే మట్టి అన్నిటికన్నా ముందే కప్పబడిపోతుంది.
యవ్వనంలో పుట్టే ప్రేమకి తల్లిదండ్రుల ప్రేమ మీద గెలవడం బాగా వచ్చు. వావ్ అక్క, వెరీ స్మార్ట్. కానుకల్లో వచ్చిన డబ్బులన్నీ నువ్వు చప్పుడు కాకుండా దాచిపెట్టావన్నమాట. ఈ రోజు అవే పనికొస్తున్నాయి. ఎలాగైనా ఒక 50 రూపాయలు కావాలంతే. కానీ ఎందుకోసం? సంజుని బయట కలవడానికి వెళ్తున్నాను. మొదటిసారి ఏదైనా మంచి గిఫ్ట్ ఇవ్వాలి కదా. నాన్నగారి ప్రేమ అంటే నోటి నుండి అరగక ముందే వస్తువు వచ్చేసింది అనుకున్న దానికి ముందే దేవుడు ఇలాంటి నాన్నని అందరికీ ఇవ్వాలి. కన్నా దానికి చాలా మంచి మంచి కర్మలు చేసుకోవాలి. యా. అరే పంకజ్, ఆ రాయని కాస్త జరిపాను. నడుము పట్టేసినట్టుందిరా. అవునన్నా. చిన్నప్పటి నుండి ఇదే జరుగుతోంది. పెద్ద నాన్న మా నాన్నని మీరు నన్ను పనివాళ్ళుగా చేసి పారేశారు. అబద్ధం చెప్పను, నేనెప్పుడు అసూయ పడుతూనే ఉంటా. ఈ అసూయ మీ సుఖశాంతుల్ని కాల్చి బూడిద చేసేస్తుంది. నేనైతే అనుకున్నా నాకు సప్లిమెంటరీ పడుతుందని. నేహ ఉంది కాబట్టి సరిపోయింది. తన వల్ల నేను బతికిపోయాను. అరే ఆ అమ్మాయి అంతేరా బాబు, చాలా అమాయకురాలు. ఏంజల్ రా ఆమె, ఏంజల్. సంజు అన్న, ఏంటన్నా నువ్వు బీడ్ తాగుతున్నావు? అరే రమ్ టెస్ట్ చేయి. కమాన్ సంజు, రమ్, కమాన్. ఏమైంది? చిన్నపిల్లాడిలాగే ఉంటావా? మగోడివికా? ఓ సంజు. తాగే ముందు చెక్ పోస్ట్ ఉంది. ఆత్మ తృప్తి చెందుతున్నప్పుడు ఎమ్మెల్యే గారు అబ్బాయి బండి నరుపుతూ దొరికిపోతే ఆత్మతృప్తి చెందుతుంది. నా ప్రేమ ఏ లిట్మస్ టెస్ట్ కి భయపడదు. రేపు నాకు సంజుకి మధ్య ఐ లవ్ యు జరిగి తీరుతుంది. తొలి ప్రేమ కథ ఇప్పుడు ఇంకా అందంగా మారబోతోంది. సంజు పోలీస్, అరే బ్రేక్ వేయి. సంజయ్ కదా? సార్ సంజయ్ కాదు, సంజయ్ త్రిపాఠి. పూర్తి పేరుతో పిలవండి సార్. మంత్రి మదన్ మోహన్ గారి కొడుకు సంజయ్ త్రిపాఠి అని. నా కూతురు క్లాస్మేట్. అంకుల్ గారు, నేహా వాళ్ళ నాన్న. నమస్తే అంకుల్. రే అందరూ నమస్తే పెట్టండి. నమస్తే. ఈరోజు బోర్డు రిజల్ట్ వచ్చింది. అందరూ పాస్ అయ్యారు. పార్టీ చేసుకుంటున్నారు. సరే, కానీ తాగి బండి నడపడం ప్రమాదకరం, నేరం కూడా. బండి ఇక్కడ ఆపేసేయండి. ఆటో, రిక్షా ఏదో ఒకటి పట్టుకొని ఇంటికి వెళ్ళండి. రేపు వచ్చి బండి తీసుకెళ్ళండి. ఏంటి అంకుల్ గారు? నమస్తే బేటీ,
మరీ మర్యాద ఇస్తుంటే నీకెక్కరం లేదు. అరే పోలీసోడా, ఇదిగో ఈ టీ ఖర్చులకు పట్టుకొని ఇక్కడి నుంచి కదిలే. ఓ సార్, మీ పంట పండింది సార్. ఇది నీకు ఈరోజు బోణి నేనే చేయించాను అనుకో. తీసుకో ఇంకా. మత్తు ఎప్పుడైతే తలకెక్కుతుందో వాగుడు కట్టిపెట్టి నోరు మూసుకొని ఉంటే మంచిది. అది ప్రేమే కాదసలు, అందులో డ్రామా లేనిది. 2000 సంవత్సరంతో పాటు నేహా తొలి ప్రేమకు జరిగింది ఒక అదిరిపోయే ఆరంభం. ఇక రేపు కలుద్దాం. అప్పటి వరకు మీరంతా మీ తొలి ప్రేమ జ్ఞాపకాలని గుర్తు చేసుకోండి.